ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మెయిన్ బాల్కనీ దగ్గర గ్రిల్స్ కి ఇలాగా ధాన్యం కంకులు అయితే కట్టాము. కాకపోతే అవి కొంచెం నేను పైకి కట్టేశాను అనమాట. సో దట్ ఏదైనా ఒక బర్డ్ వచ్చి అది తినాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ ధాన్యం కంకులు ఇలా అరేంజ్ చేయాలని ఐడియా ఎప్పటి నుంచో ఉండింది. కాకపోతే వాటి కోసం అయితే చాలా సర్చ్ చేశాము. వైజాగ్ లో ఏ లోకల్ షాప్ లో అడిగినా కూడా లేవనే చెప్పేవారు. ఆన్లైన్ లో చూసాను కానీ అవి ఎలా వస్తాయో ఏమో అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాను. బట్ లక్కీగా మా ఫ్లాట్ లో ఆంటీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఇవి బోల్డ్ ఉంటాయి, నీకు కావాలంటే నేను తెప్పిస్తాను అని అన్నారు. సో సరే అని చెప్పి ఆంటీ చేత తెప్పించాను అనమాట. ఇంకా ఇది పోలుపాడ్యమి ముందు రోజు ఒత్తులన్నీ కూడా ఆయిల్ లో నానబెడుతున్నాను అనమాట. పోలుపాడ్యమికి 365 ఒత్తులు ఉంటాయి కదా, అవే మేము ప్రతి సంవత్సరం వెలిగిస్తాము. చాలా మంది పోలిపాడ్యమి టెంపుల్ లో చేసుకుంటారు, కాకపోతే మేము ఇంట్లోనే చేసుకుంటాము. సో మా ఇంట్లో పోలిపాడ్యమి ఎలా జరిగింది అన్నది ఈ రోజు వ్లాగ్ లో మీరు చూస్తారు. పోలిపాడ్యమి పనులు ఫస్ట్ ఒత్తులు నానవేయడంతో స్టార్ట్ అయ్యాయి. ముందు రోజు నైటే ఇలా ఒత్తులన్నిటికి కొబ్బరి నూనె తర్వాత దీపం నూనె వేసి నానబెట్టాము. ఎక్కువగా అయితే నెయ్యిలో ఒత్తులు నానబెడతారు, కాకపోతే కార్తీక మాసం పూజల వల్ల ఇంట్లో నెయ్యి అయిపోయింది. తెప్పిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా పోలిపాడ్యమి ముందు రోజు నైట్ నాకు డ్యూటీ ఉండింది. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా పడుకోకుండా పూజ చేసుకుందాం అనుకున్నా. ఇంకా డ్యూటీ లాగ్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే పూజ చేయడానికి వచ్చేసాను. ప్రెసెంట్ టైమ్ 4:35 అలా అవుతుంది కదా. ఇంకా ఇప్పటి నుంచి పూజ పనులు స్టార్ట్. ఇంకా నా పూజ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మెయిన్ గా ఇలా పొద్దున్న పూట బ్రహ్మ ముహూర్తంలో గనక పూజ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు వాకిలి ఇల్లు నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకోండి. లేట్ అయినా పర్వాలేదు, ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాతే పూజ చేసుకోండి. కొంతమంది ఎలా చేస్తారంటే ముందు రోజు నైటే ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని బయట గుమ్మంలో ముగ్గు కూడా వేసి రెడీగా ఉంచుతారు. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా పూజ చేసుకుందామని. బట్ ఎందుకో నాకు అలా నచ్చదు. మా ఇంట్లో కూడా ముందు రోజు క్లీనింగ్స్ అన్ని జరుగుతాయి, బట్ నేను పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంకా ముగ్గు వేస్తున్నాను. నా ముగ్గు చూసి ప్లీజ్ భయపడకండి, బికాస్ నాకు ఒకటో రెండో ముగ్గులు వచ్చు. కాకపోతే ఈ ముగ్గు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్ లోని చూసాను. ఇదేదో కొంచెం ఈజీగానే అనిపించి ఇంకా ఇలా ట్రై చేశాను. మీరే చేసి చెప్పండి ఎలా వచ్చింది ఈ ముగ్గు అని. ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయడం నాకు అలవాటు. ఎవ్రీడే ఇలా చేయకపోయినా మెయిన్ గా ఇలా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తాను. ఇంటి దగ్గర పూజలో వాడిన పసుపు కుంకుమ అయితే కాదు, సెపరేట్ గా మేము పసుపు కుంకుమ వేరేగా ఉంచుతాను అనమాట, మెయిన్ గా ముగ్గులో వేయడానికి. ఇంకిప్పుడు తులసి కోటకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాం. ఈ రోజు పోలుపాడ్యమ పూజ అంతా కూడా తులసమ్మ దగ్గరే చేయబోతున్నాము. కాబట్టి బయట ప్లేస్ దగ్గర కూడా కొంచెం ఇలాగా పసుపు అలికేసి ఆ తర్వాత ఇంకా ముగ్గు పెడుతున్నాను. ఎప్పుడు వేసే పద్మ ముగ్గులా కాకుండా ఇది కూడా ఏదో డిఫరెంట్ గా చూసాను. ఇది కూడా పెట్టడానికి ఈజీగా ఉందని చెప్పేసి ట్రై చేశాను. ఈ ముగ్గు కూడా ఎలా వచ్చింది అన్నది మీరే చెప్పాలి వీడియో చూసి. ఇంకా ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాను కొత్త ముగ్గులు నేర్చుకోవడంలో. అప్పుడప్పుడు ముగ్గులు వీడియోస్ కూడా చూస్తున్నాను అనమాట. ఇంకా పోలుపాడ్యమి పూజ ఇక్కడే చేస్తాను కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడే చేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తం అంతా ఎలా అరేంజ్ చేశాను అనేది చూపిస్తాను.
ఇంకా చూసారు కదా తులసమ్మ దగ్గర ఒక ప్లేట్ పెట్టాను, అందులోని కొంచెం వాటర్, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అందులోనే గంధం కూడా వేసాము. అండ్ ఆ తర్వాత పువ్వులు వేసి పెట్టాను. ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేయడం అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను. నేను ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను కదా, ప్యారలల్ గా అమ్మ ఇంట్లోని శివయ్య దగ్గర పూజ చేసుకుందనమాట. ఇంకా అమ్మ ఇంట్లో దీపారాధన పనంతా చూసుకుంది కాబట్టి నేను ఇక్కడ పనంతా చేసుకున్నాను. అండ్ నాకు వీడియోగ్రఫీ కానీ తర్వాత ఈ పనులన్నీ హెల్ప్ చేయడంలోని అత్తయ్య హెల్ప్ చేసింది. పోలిపాడ్యమి దీపాలన్నీ కూడా ఇలాగ అరటి దవ్వల్లో వెలిగించాలి. నేను అరటి దవ్వలన్నీ కట్ చేసి అత్తయ్యకి ఇస్తే అత్తయ్య అందులో అన్ని ఒత్తులు వేసిస్తుంది అనమాట. ఇలా అరటి దవ్వల మీద అరేంజ్ చేసిన ఒత్తులకి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము అన్ని పెట్టిన తర్వాత అందులోనే కొంచెం వడపప్పు, చలిమిడి కూడా నైవేద్యంగా పెట్టాలి. మూడు 365 ఒత్తులు ముందు రోజు నానబెట్టినా కూడా ఒక్కొక్కసారి ఒత్తు సరిగ్గా వెలగదు కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే హారతి బిల్లు ఉంటది కదా, అది ఒకటి కొంచెం అలా చిదిపేసి వేస్తానన్నమాట. అలా చేయడం వల్ల మంచిగా దీపం వెలుగుతుంది. ఈ రోజు నేను అదే ట్రిక్ ఫాలో అయ్యాను. ఇంక ఇక్కడ నేను నాది, బుజ్జిబాబుది దీపం వెలిగిస్తే అమ్మ తంది, డాడీది వెలిగించింది. అత్తయ్య అయితే వీడియో షూట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ అరటి దవ్వని తీసుకొని వెళ్ళి మనం ఇందాక ప్లేట్ లో వాటర్ అరేంజ్ చేసాం కదా, అందులో పెట్టాలన్నమాట. యాక్చువల్ గా ఈ పూజా విధానం ఇదంతా కూడా నదిలో కానీ సముద్రంలో కానీ చేస్తారు. కాకపోతే మేము ఇంట్లోనే ఇలా చేసుకుంటాం అనమాట. లైఫ్ ఎంత క్విక్ గా చేంజ్ అయిపోతుంది అంటే, నా చిన్నప్పుడు పోలిపాడ్యంకి అసలు పొద్దున్న లేచేదాన్నే కాదు. ఆఫ్టర్ బీయింగ్ అ మదర్ ఇప్పుడు ఇంత పొద్దున్నే లేచి పూజలన్నీ చేసుకుంటున్నానంటే నాకే షాక్ గా అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, దీపాలు వెలిగించేసాం. యాక్చువల్ గా పోలిపాడ్యంకి కథ కూడా ఉంటుంది. ఇదే రోజు పోలి స్వర్గానికి వెళ్ళినట్టు. నాకు ఆ కథ గురించి తెలియదు. లాస్ట్ ఇయర్ అమ్మ మాట ఛానల్లోని ఆంటీ చెప్పడం విన్నానన్నమాట. అలా తెలుసుకున్నాను. ఇంకా కార్తీక మాసంలో నక్షత్రం ఉన్నప్పుడే పొద్దున పూట దీపారాధన చేసుకోవడం మంచిది అంటారు కదా. ఇంకా ఈ రోజు కూడా ఎదురుగుంటా మేము పూజ చేసేటప్పుడు మాకు నక్షత్రం కనిపిస్తూనే ఉండింది. ఇంకా అలా నక్షత్రం ఉన్నప్పుడే మేము కూడా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాము. దీపారాధన అయిపోయిన తర్వాత సాంబ్రాణి కప్పు వెలిగించాను. ఇప్పుడు అందులోని సాంబ్రాణి వేస్తే కొంచెం మంచిగా ధూపం వస్తుంది. సో ధూపం అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇవ్వాలి. ఈ లోపు అత్తయ్య కూడా దీపాలు అయితే వెలిగించేసింది. అత్తయ్య దీపాలు వెలిగించడం అదంతా కూడా నేను షార్ట్ వీడియోలో అదే రోజు పోస్ట్ చేశానండి. మోస్ట్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటుంది. నేను ఫుల్ లెంత్ వీడియోస్ తో పాటు చాలా షార్ట్ వీడియోసే పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా షార్ట్స్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి. ఇంకా లాస్ట్ హారతి కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడతో పోలిపాడ్యమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదండి, ఈ విధంగా మేము ఇంట్లోనే పోలిపాడ్యమి పూజ అయితే చేసుకున్నాము. మీరు పోలిపాడ్యమి పూజ గుడిలో చేసుకుంటారా, లేకపోతే నది దగ్గర చేసుకుంటారా, ఇంట్లోనే చేసుకుంటారా అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ కుట్టి వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తూ ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you all in my next video. Until then, take care. Bye bye.